హలో! ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, ఎంతో స్పెసిఫిక్ అయిన ఒక క్రియేటివ్ ప్రాంప్ట్ని విశ్లేషించబోతున్నాం. ఒక చిన్న వాక్యం, కానీ అందులో దాగి ఉన్న బ్లూ ప్రింట్ మామూలుగా లేదు. సరే, ఇక మాత్రం లేట్ చెయ్యకుండా డైరెక్ట్గా టాపిక్లోకి దూకేద్దాం. ఒక్కసారి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. క్రియేట్ ఎ వీడియో కంగ్ ఫు ఫైట్ సీన్ బిట్వీన్ ఫ్లాష్ మెన్ అండ్ మీ. యునీక్ స్టైల్ ఫైట్ సీన్ వీడియో చేంజ్. బ్యాక్గ్రౌండ్ యానిమేషన్. వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ ఐ వన్ ద మ్యాచ్. చూడ్డానికేదో ఆన్లైన్లో క్యాజువల్గా అడిగిన రిక్వెస్ట్లా అనిపిస్తుంది కదూ, కానీ యాక్చువల్లీ ఇదొక డైనమిక్ విజువల్ డిజైన్కి సంబంధించిన పక్కా బ్లూ ప్రింట్. యాక్షన్, స్టైల్, ఎఫెక్ట్స్, ఆఖరికి రిజల్ట్ ఎలా ఉండాలనేది కూడా ఇందులో పాయింట్ టు పాయింట్ చెప్పేశారు. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ఈ ప్రాంప్ట్ని ప్రధానంగా 4 భాగాలుగా డివైడ్ చేసి చూద్దాం. అవేంటంటే 1 ప్రధాన సంఘర్షణ, 2 పోరాట యోధులను నిర్వచించడం, 3 ప్రత్యేకమైన యానిమేషన్ శైలి, మరియు 4 ఖచ్చితమైన ముగింపు. సో, ముందుగా మొదటి విభాగం ప్రధాన సంఘర్షణ. అసలు ఈ పోరాటానికి వేదిక ఎలా సిద్ధమైందో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే సృష్టికర్త ఏదో ఒక నార్మల్ వీధి పోరాటాన్ని అడగడం లేదు. ఖచ్చితంగా ఒక కుంగ్ఫు ఫైట్ సీన్ కావాలని చాలా స్పెసిఫిక్గా అడిగారు. అంటే ఇక్కడ కేవలం బలముంటే సరిపోదు, ఇందులో నైపుణ్యం, క్రమశిక్షణ, ఒక ప్రాపర్ ఆర్ట్ ఫామ్ ఉండాలి. బేసిక్గా ఈ మొత్తం విజువల్ డిజైన్కి ఇదే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కేవలం కుంగ్ఫు మాత్రమే కాదు, అది యునీక్ స్టైల్ లేదా ప్రత్యేకమైన శైలిలో ఉండాలట. రెగ్యులర్గా మనం సినిమాల్లో చూసే ఫైట్స్లా కాకుండా ఈ ఫైట్ కొరియోగ్రఫీలో ఒక కొత్తదనం ఉండాలని ఈ పదం డిమాండ్ చేస్తుంది. అంటే రొటీన్కి భిన్నంగా చూసేవారికి ఒక ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలన్నది ఆ వాక్యం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఇక రెండవ విభాగంలోకి వెళ్దాం. పోరాట యోధులను నిర్వచించడం అంటే ఆ శైలీకృతమైన పోరులో ఎవరెవరు తలపడబోతున్నారో చూద్దాం. ఇరు వర్గాల మధ్య ఉన్న కాంట్రాస్ట్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు ఫ్లాష్ మెన్ అంటే బహుశా కంటికి కనిపించనంత వేగంగా కదిలే మల్టిపుల్ విలన్స్ అయ్యుండొచ్చు. మరోవైపు ఒకే ఒక్క హీరో అంటే స్వయంగా ఈ ప్రాంప్ట్ ఇచ్చిన సృష్టికర్త, అదేనండి నేను లేదా మీ. ఈ మ్యాచప్ వింటుంటేనే అర్థమవుతోంది కదా ఆ కాంపిటీషన్ ఎంత టఫ్గా ఉండబోతోందో. దీన్ని బట్టి ఆ పోరాట ముఖచిత్రం ఎలా ఉండబోతోందో మనకొక క్లారిటీ వచ్చేస్తోంది. ఒకే ఒక్క కథానాయకుడు, చుట్టూరా అసంఖ్యాకమైన అత్యంత వేగవంతమైన శత్రువులు, వాళ్ల మధ్య నాన్ స్టాప్ కుంగ్ఫు యాక్షన్. నిజంగా ఇదొక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఒకే వ్యక్తి బహుళ శత్రువులను ఒంటరిగా ఎదుర్కోవడమనేది ఎప్పుడూ యాక్షన్ జానర్లో ఒక అల్టిమేట్ హై ఇస్తుందని మనందరికీ తెలిసిందే కదా. రైట్, ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ప్రత్యేకమైన యానిమేషన్ శైలి ఎంపికలు. ఈ మొత్తం యాక్షన్ సీక్వెన్స్కి విజువల్ ఇంజిన్ లాంటిది ఇదే. ఇక్కడ అడిగిన ఒక స్పెసిఫిక్ విజువల్ టెక్నిక్ చూడండి. చేంజ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్. అంటే ప్రారంభం నుండి ముగింపు వరకు నేపథ్య యానిమేషన్ కంటిన్యూస్గా మారుతూనే ఉండాలి. ఫైట్ జరుగుతున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ అస్సలు స్థిరంగా ఉండకూడదు. యానిమేషన్ ఫీల్డ్లో ఇది ఎంత కష్టమైన పనో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడది పక్కాగా కావాలి అని రిక్వెస్ట్ చేశారు. యాక్చువల్లీ దీన్ని మనం ఒక ప్రాసెస్లా చూస్తే, 1 వీడియో స్టార్టింగ్లోనే ఆ డైనమిక్ బ్యాక్గ్రౌండ్స్ మొదలైపోవాలి. 2 మధ్యలో వాతావరణం ఎప్పటికప్పుడు అలా మారుతూనే ఉండాలి. ఇక 3 ముగింపు వచ్చేంతవరకు ఆ దృశ్యపరమైన మార్పులు ఏమాత్రం ఆగకూడదు. దీనివల్లేమవుతుందంటే చూసేవాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక విపరీతమైన విజువల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు, అసలీ నిరంతరం మారుతున్న బ్యాక్గ్రౌండ్ వల్ల ఆ యునీక్ స్టైల్ కుంగ్ఫు ఫైట్కొచ్చే ఎడ్జేంటి అని. వెల్, ఆన్సర్ చాలా సింపుల్ అండి. వెనక నేపథ్యం కంటిన్యూస్గా వేగంగా మారుతున్నప్పుడు ముందు జరుగుతున్న యాక్షన్ తాలూకు స్పీడ్ మరియు ఇంటెన్సిటీ మరింత ఎక్కువైనట్లుగా మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది. ఇది ఆ ఫైట్ సీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఇల్యూజన్ అని చెప్పొచ్చు. ఇక చివరిగా 4వ విభాగానికి వచ్చేద్దాం. ఖచ్చితమైన ముగింపు అంటే ముందుగానే నిర్ణయించబడిన విజయమన్నమాట. అసలు ఈ ప్రాంప్ట్ మొత్తం ఒక పర్ఫెక్ట్ టైమ్లైన్ ఎలా డిజైన్ చేసిందో చూడండి. ఫస్ట్, ఫ్లాష్ మెన్తో ఎన్కౌంటర్ స్టార్ట్ అవుతుంది. సెకండ్, నిరంతరం మారుతున్న నేపథ్యాల మధ్య ఆ ప్రత్యేకమైన కుంగ్ఫు ఫైట్ సాగుతుంది. ఇక థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఎటువంటి డౌట్ లేకుండా ఈ మ్యాచ్లో నేనే గెలిచాను అనే ఒక సాలిడ్ కంక్లూజన్. చూసారుగా, ఈ మొత్తం జర్నీ అంతా ఒకే ఒక గమ్యం వైపు వెళ్తుంది. ఐ వోన్ ద మ్యాచ్,
అంటే ఈ మ్యాచ్లో నేనే గెలిచాను. ఆ వాక్యంలో ఈ చిన్న ముక్కే ఈ మొత్తం ప్రాజెక్టుకు అసలైన డెస్టినేషన్. శత్రువులు ఎంత ఫాస్ట్గా ఉండనివ్వండి, ఎన్ని అడ్డంకులు రానివ్వండి, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. సృష్టికర్త ఈ పోరాటం మొదలవ్వక ముందే ముగింపుని ఒక డిక్టేటర్లా శాసించేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రిజల్ట్ ముందే ఫిక్స్ అయిపోయింది. ఎవరు గెలుస్తారనే సస్పెన్స్కి ఇక్కడ చోటే లేదు. ఎందుకంటే రచయితే ఇక్కడ గ్యారంటీడ్ విన్నర్. ఇదంతా చూస్తుంటే ఈ అద్భుతమైన యాక్షన్, ఆ విజువల్స్ అన్నీ కూడా ఆ హీరో యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి పెట్టిన ఒక భారీ ఈవెంట్లా అనిపిస్తుంది కదూ. ఆ స్టార్టింగ్ టు ఎండింగ్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ కష్టమంతా కూడా ఈ ఒక్క హీరో ఎలివేషన్ కోసమే అని అర్థమవుతోంది. సో ఈ విశ్లేషణ ముగించే ముందు మీకోసం ఒక లోతైన ప్రశ్న వదిలేస్తున్నాను. అసలు పని మొదలుపెట్టక ముందే నేనే గెలిచాను అని సృష్టికర్త తన విజయాన్ని తానే ఖరారు చేసుకున్నప్పుడు ఆ అద్భుతమైన కళాసృష్టి అంతా కేవలం అతని విజయగర్వాన్ని చాటిచెప్పే ఒక వాహనంగా మాత్రమే మిగిలిపోతుందా? డిజిటల్ ఆర్ట్లో మనం కోరుకునే ఇలాంటి ముందుగా నిర్ణయించబడిన ఫలితాల గురించి ఈ యొక్క చిన్న వాక్యం మనకు ఎన్నో విషయాలు చెప్తోంది. దీని గురించి మీరు కూడా కాస్త ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.